హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 920. ఈరోజు డేట్ December 28, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేకి వెళ్తే మీకు ఒక కిల్లర్ డీల్ చెప్తాను. ఇది కింగ్స్టన్ బ్రాండ్కి సంబంధించిన ఒక 2.5 ఇంచ్ 1 TB SSD అనమాట, డెస్క్టాప్ SSD. దీని రెగ్యులర్ ప్రైస్ $9,799 ఉంటుంది. కానీ ఈరోజు అమెజాన్లో మీకు 6,299తో పాటు కార్డ్ ఆఫర్ లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కిల్లర్ డీల్ అనమాట. ఎవరైతే డెస్క్టాప్ SSDల కోసం వెతుకుతున్నారో, అది కూడా 1 TB SSD, ఇది ఒక లుక్ అయితే వేయండి. జనరల్గా 480 GB లేదంటే 500 GB నియర్లీ 6,000 దాకా ఉంటాయి. ఇది 1 TBది ఒక లుక్ అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కూడా ఈరోజు చాలా వచ్చినాయి. మీకు ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, కిల్లర్ డీల్స్ వచ్చినాయి. మీరు కొంచెం ఛానల్లో యాక్టివ్గా ఉండాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నోటిఫికేషన్స్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లూట్స్ అనేవి మీకు వస్తూ పోతూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. జనరల్గా డీల్స్ని లూట్ చేయమని చెప్తాం కదా, ఈరోజు యాప్ ఆఫ్ డే కూడా మీరు లూట్ చేయండి. కిల్లర్ యాప్ అయితే చెప్తాను, చివరి వరకు చూడండి. టైం స్టాంప్ కోసం వెతకండి. ఈరోజు అలాగే కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన టెక్నాలజీ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ అఫీషియల్గా ఈరోజు చైనాలో MI12 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ MIUI 13 కూడా లాంచ్ చేయబోతుంది. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు టైం అయితే 5:40 దాకా అవుతుంది. నేను ఇప్పటివరకు చూసిన ఈవెంట్లో కీ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ MIUI 13 గురించి వీళ్ళు ఎక్కువగా డిస్కస్ చేశారు. MIUI 13 అఫీషియల్గా ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. ప్రైవసీని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ కావచ్చు, కొత్త UI స్టైల్స్ కావచ్చు, నోటిఫికేషన్ ప్యానల్ డిజైన్ కావచ్చు, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఎక్కువగా వీళ్ళు చెప్పేది మాత్రం మెమరీ ఆప్టిమైజేషన్ అండ్ ప్రైవసీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ మొబైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నావు కదా, దీని ద్వారా మీరు ఆ షెడ్యూల్ అనేది మీకు రోల్అవుట్ అవుతుంది. ఇది గ్లోబల్గా, మన ఇండియాలో మాత్రం కొంచెం జనరల్గానే లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఈ MIUI 13లోనే ఒక కొత్త ఫాంట్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, మీ సాన్స్ అని చెప్పి, మీ సాన్స్. సో ఇది జనరల్గా ఇంతకుముందు MIUI 12లో మీకు మీ ల్యాండ్ ప్రో ఉంటుంది, మీ ల్యాంటింగ్ యాక్చువల్గా దాని పేరు. సో జనరల్గా షామీ ఫోన్స్లో ఉండే ఫాంట్ అనేది చాలా స్టైలిష్గా ఉంటుంది. మీ ల్యాంటింగ్ కావచ్చు, ఇంతకుముందు ఫాంట్ కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చే మీ సాన్స్ కూడా సూపర్గా ఉంది. సో ఇది థర్డ్ పార్టీ మొబైల్స్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది డౌన్లోడ్ TTF ఫైల్ దొరకాలి, తర్వాత మీరు జెడ్ ఫాంట్ నుంచి వేసుకోవాల్సి వస్తుంది. ఇది MIUIకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నేను చూసే టైంకి అయితే Mi 12 సిరీస్కి సంబంధించిన ప్రైస్ ఏమి రివీల్ కాలేదు. ఒకవేళ వీలైతే సపరేట్గా ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వెరీ సూన్ మన ఇండియాలో మోటరోలా X13 లాంచ్ చేయబోతుంది. ఈరోజు నేను జనవరి మొబైల్స్లో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు ఇటుగా చెప్పాను కదా. ఈరోజు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఇది జనవరి ఎండ్లో కానీ లేదంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఈ మోటో X30 అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది ఫస్ట్ మన ఇండియాలో కాదు, రియల్మీ వాళ్ళు ముందే లాంచ్ చేస్తారు, తర్వాత వీళ్ళు మెల్లగా తీసుకొస్తారనమాట. ఇది ఆల్రెడీ గ్లోబల్గా అయితే ఫస్ట్ లాంచ్ అయిన మొబైల్ ఇదే. మన ఇండియాలో మాత్రం ఇది జనవరి ఎండ్లో కానీ ఫిబ్రవరిలో కానీ రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి పెబ్బల్ నుంచి. పెబ్బల్ అనేది TWS బడ్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, అలాగే స్మార్ట్ వాచెస్ తీసుకొస్తూ ఉంటారు. రీసెంట్గా పెబ్బల్ కాస్మోస్ అని ఒక వాచ్ తీసుకొచ్చారు. నేను అన్బాక్సింగ్ కూడా చేసినట్టున్నాను, చాలా బాగుంటుంది ఆ వాచ్. అండ్ దాంట్లో ప్రో వర్షన్ ఈరోజు లాంచ్ చేశారు. దీని ప్రైస్ ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద $3,499 పెట్టారు. సో దీంట్లో కూడా మీకు కాలింగ్ ఫీచరు, ఇంకా రకరకాల ఫీచర్స్తో ఇదైతే తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు జనవరి 4వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నారు. అలాగే ఈరోజు ఫైర్ బోల్ట్ వాళ్ళు కూడా ఒక వాచ్ను లాంచ్ చేశారు, ఫైర్ బోల్ట్ ఆల్మైటీ అని చెప్పి. దీని ప్రైస్ $5,000 పెట్టారు. ఇది December 29వ తారీఖు నుంచి సేల్లోకి వస్తుంది. ఇందులో 1.39 ఇంచెస్ వరకు AMOLED స్క్రీన్, రౌండ్ డయల్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా కాలింగ్ ఫీచర్ ఉంటుంది, రకరకాల స్పోర్ట్స్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో December 29వ తారీఖు నుంచి సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే డాట్, మన ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మన ఇండియాలో 2022లో ముఖ్యంగా ఒక 13 సిటీస్లో మాత్రం 5G అనేది రోల్అవుట్ అవుతుందని చెప్పి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆ 13 సిటీస్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒకటి హైదరాబాద్లో మాత్రమే ఈ 5G అనేది 2022లో వస్తుందని చెప్పి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, అహ్మదాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చండీగఢ్ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, గురుగాం కావచ్చు, అలాగే హైదరాబాదు, అలాగే జామ్నగర్, కోల్కతా, చెన్నై, లక్నో, పూణే, ఢిల్లీ అండ్ ముంబై అనమాట. ఈ సిటీస్లో 2022 చివరికల్లా మీరు 5Gని అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. అయితే రిమెంబర్, ఇప్పటివరకు మన ఇండియాలో ఉన్న ఏవైతే టెలికాం నెట్వర్క్స్ ఉన్నాయో అంటే ఎయిర్టెల్ కావచ్చు, అలాగే వడాఫోన్ ఐడియా కావచ్చు,
జియో కావచ్చు, వీళ్ళందరూ రెండు బ్యాండ్ల మీద ఎక్కువగా టెస్ట్ చేస్తున్నారు, N77 అలాగే N78. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ 2 ఇయర్స్లో మన ఇండియాలో లాంచ్ అయిన ఏవైతే ఫోన్స్ ఉన్నాయో వాటిలో డిఫాల్ట్గా అన్ని ఫోన్స్లో కామన్గా కనపడే ఆ 2 బ్యాండ్స్ N78, N77 ఈ 2 బ్యాండ్స్ మాత్రమే ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అన్ని బ్యాండ్ సపోర్ట్స్ కావాలంటే కొంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అందుకని వీళ్ళు ఈ 2 బ్యాండ్స్ మీదే టెస్ట్ చేస్తారని ముందుగానే ఆ కంపెనీలో తెలిసి ఉంటుంది కాబట్టి ఆ బ్యాండ్స్నే కామన్గా చాలా ఫోన్స్లో తీసుకొచ్చారు. సో అందుకని ఈ 2 బ్యాండ్స్ ఉన్న ఫోన్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకైతే 5G అయితే వర్కౌట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఐకు నుంచి ఐకు సూన్ చైనాలో ఐకు 9 సిరీస్ని తీసుకురాబోతుంది కదా జనవరి 5వ తారీఖున. సో దీంట్లో మనకి 120Hz AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది సామ్సంగ్ E5 గ్రేడ్ డిస్ప్లేని వీళ్ళు వాడబోతున్నట్టు ఈరోజు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వెరీ సూన్ ఒక ఫ్లిప్ ఫోన్ తీసుకురాబోతుంది. ఈ సంబంధించి కొన్ని రెండర్స్ అలాగే డిజైన్స్ అయితే లీక్ అయిపోయినాయి. ఈ లీక్ ప్రకారం చూసుకుంటే ఇది మిడిల్లో ఫోల్డ్ అవుతుంది. ఇది జస్ట్ లైక్ సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ ఉంది కదా, ఫ్లిప్ లాంటి డిజైన్తో ఇది ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్గా హువావే వాళ్ళు కూడా ఒకటి తీసుకొచ్చారు. సో అలాంటి స్టైల్లో ఇది రాబోతుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు కిల్లర్ యాప్ చెప్పాను కదా, దీని పేరు ది స్కాన్ యాప్. దీని ప్రైస్ ₹1,700. ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.1 వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ మాత్రం 1,00,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. మీకు డాక్యుమెంట్ స్కానింగ్ చేసుకోవడానికి ఇది ఒక కిల్లర్ యాప్ అనమాట. క్యామ్ స్కానర్ మన ఇండియాలో బ్యాన్ అయింది కదా, సో దాని ప్లేస్లో ఇది మీరు వాడుకోవచ్చు. సూపర్ యాప్, లుక్ అయితే వెంటనే ₹1,700. ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు షామీ ఈవెంట్ అనేది జరుగుతుంది, ఆల్రెడీ ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. పక్కన ఆల్రెడీ నేను పెట్టి చూస్తూనే ఉన్నాను ఒకవైపు. సో ఒకవేళ మీకు షామీ ఈవెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను, చేయండి అంటే చేస్తాను, లేదు అంటే రేపు పొద్దున టెక్నిక్స్లో మీకు అన్నీ కవర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఒక వీడియో తీసుకోవడానికి ప్రయత్నమే చేస్తాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.